హాయ్, నేను డాక్టర్ నరేష్ కృష్ణారెడ్డి, ఎండి కృష్ణా డెంటల్ హాస్పిటల్స్. సో తరచుగా ఈ మధ్యలో నోటి పూత మౌత్ అల్సర్స్ తోటి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. సో మీకు కూడా జనరల్గా వెరీ ఫ్రీక్వెంట్గా మౌత్ అల్సర్స్ వస్తున్నాయి. సో అవి ఎందుకు వస్తాయి, వాటి నుంచి ఎలా రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నోటి పూత మౌత్ అల్సర్స్ చాలా రీజన్స్ వల్ల వస్తుంటాయి అన్నట్టు. ఇవేంటంటే మన నోటి ఇన్నర్ రీజియన్లో లిప్స్ మీద కానీ బుగ్గ లోపల వైపు కానీ చిన్న చిన్న పుండ్లలాగా వస్తుంటాయి అన్నట్టు. సో ఇవి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ ఇవి వస్తుంటాయి అన్నట్టు. అది కాకుండా విటమిన్ డెఫిషియన్సీ B12 కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉన్నా కానీ నోటి పూతలు అనేది వస్తుంటాయి. సో ఇవి కాకుండా ఏదైనా షార్ప్ టీత్ ఉండి యాక్సిడెంటల్గా మీరు కొరుక్కోవడం మీరు పంటిని చెంప వైపు కొరుక్కోవడం అటువంటివి చేసినా కానీ మీకు తెలియకుండానే అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఎప్పుడన్నా మీరు వేరే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వైరల్ ఫీవర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది అన్నమాట. సో అప్పుడు కూడా మనకి నోటి పూత వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో నోటి పూత కానీ మౌత్ అల్సర్స్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఈ మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు భయపడకండి. నార్మల్గా ఇవి వచ్చినప్పుడు ఫ్యూ డేస్ నుంచి 1 or 2 వీక్స్లో తగ్గిపోతాయి. బట్ అవి తగ్గడానికి ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అల్సర్స్ వచ్చినప్పుడు వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అది కాకుండా కొన్ని గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసుకొని గార్గిలింగ్ చేయొచ్చు. అది చేసినా కానీ మీకు మౌత్ అల్సర్స్ నుంచి ఇమీడియట్ రెమెడీ ఉంటుంది. అది కాకుండా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ ఉంటుంది, జెల్స్ ఉంటాయి. ఆ జెల్ అప్లై చేసుకున్నా కానీ మన మౌత్ అల్సర్స్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ చేసినా కానీ ఇంకా తగ్గలేదంటే మాత్రం ఇంకా టెస్ట్లు అవసరం పడుతున్నట్టు ఏమంటే సిస్టమిక్ డిసార్డర్ కానీ వాటి వల్ల వచ్చినాయి ఉంటే మాత్రం దాంట్లో తెలుస్తుంది. సో మీరు ఎప్పుడన్నా ఇలా మౌత్ అల్సర్స్తో బాధపడుతున్నా కానీ నియర్ బై డెంటిస్ట్ని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.